హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఘువన్ పటేల్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనకు జనరల్గా బిగినర్స్ చేసే మిస్టేక్ ఏంటి అంటే వాళ్ళు ఏ రీజన్స్ తోటి లాస్ అవుతారు అని చెప్పేసి నేను కంప్లీట్గా మీకు కొన్ని టిప్స్ ఇస్తాను. అంటే బిగినర్స్ కానీ ఇంటర్మీడియట్ ట్రేడర్స్ కానీ అది యూజ్ఫుల్గా ఉంటుంది. సో అంతకన్నా ముందు ఒక ఇంపార్టెంట్ థింగ్. సో నా యొక్క కోర్స్ వచ్చేసి 1 నేను ఇస్తున్నాను. ప్యూర్ ప్రైస్ యాక్షన్ కోర్స్ అండి. సో కంప్లీట్గా మీకు 15 వీడియోస్ ఉంటాయి. ఇంకా నాకు వీలైతే నేను దాంట్లో వేరే అదర్ వీడియోస్ కూడా మీ యొక్క క్లారిఫికేషన్ కోసం నేను వేరే అదర్ వీడియోస్ కూడా నేను యాడ్ యాడ్ చేస్తూ ఉంటాను కామన్గా. అంటే మీకు 15 వీడియోస్ అని కాకుండా మీకు ఎక్స్ట్రా కూడా రావచ్చు. సో ఏంటంటే మీకు దాంతోపాటు లైఫ్ టైం సపోర్ట్ అనేది కూడా ఇస్తున్నాను. ఇంకోటి ఏంటంటే చాలామంది వేరే మల్టిపుల్గా కోర్సెస్ తీసుకున్నాము, సో ఇట్లా ఇట్లా ఉంది అట్లా ఉంది అని చెప్పేసి సమ్ రీజన్స్ చెప్తున్నారు. మాకు అందులో పెద్దగా కంటెంట్ ఏం దొరకలేదు అని చెప్పేసి. సో ఫ్రెండ్స్ ఏంటంటే మేబీ కొంతమంది కోర్సెస్లో కొన్ని సీక్రెట్స్ అనేది దాయొచ్చు, దాయకపోవచ్చు. కాకపోతే ఏంటంటే నా కోర్సులో ముఖ్యంగా నేనైతే ఇన్ని రోజుల నుంచి ఏదైతే 5 years నుంచి ఎక్స్పీరియన్స్తో నేను చేస్తున్నానో ఈ యొక్క ట్రేడింగు. సో నేను దీంట్లో 100% నేను ట్రేడ్ చేస్తాను, కంపౌండింగ్ చేస్తాను. నేను అలా చెప్పాను. ఏంటి అంటే కంపౌండ్ జోలికి ఎవరు వెళ్ళకూడదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా చిన్న క్యాపిటల్ తోటే ఎక్కువ గ్రో చేసుకునేది. ఆ యొక్క ఆలోచనతోటి మనం దీంట్లో దిగాలన్నమాట. సో కొంతమందికి పేషెన్స్ ఉండట్లేదు. పేషెన్స్ ఉండకుండా కోర్సు తీసుకున్న వెంటనే ఇట్లా చూసేసి ఇట్లా రావాలి అంటే చెప్తున్నాను. అంటే మీరు ఎక్కడ తీసుకున్నా కూడా ఆ మిస్టేక్ అది మనదే అవుతుంది. సో ఒకటి ఏంటి అంటే మనం ఒక నోట్స్ పెట్టుకోవాలి, దానికి సపరేట్గా కోర్స్కి నోట్స్ పెట్టుకొని దాని మీద ప్రతి ఒక్క కాన్సెప్ట్ మనం నోట్ చేసుకుంటే ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అనేది అంటే అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ ఏ విధంగా అక్కడ జరగాలి మార్కెట్లో అనేది మనకు మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది. సో అప్పుడు రిజిస్టర్ అయిపోయినప్పుడు ఏమైందంటే మనం ప్రాక్టీస్ చేస్తుంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఈ రకంగా మనం మెల్లమెల్లగా బిల్డ్ చేసుకోవచ్చు. నేను కాన్ఫిడెంట్గా చెప్తాను, 85%, 90+ ఉంటుంది నా యొక్క యాక్యురసీ. కాకపోతే మీలో చాలామందికి 60+ ఉంటుంది. అంటే వితౌట్ కోర్సు ఓన్గా తీసుకున్న నాలెడ్జ్ తోటి కూడా 60% ఉంటుంది ఒక్కొక్కరికి. సో దాంట్లో ఏంటి అంటే కన్సిస్టెన్సీ ఉండదన్నమాట. సో అది మెయిన్గా మన వాళ్ళకి వచ్చేది ఒకటి ఏంటంటే కన్సిస్టెన్సీ ప్రాఫిట్ అనేది ఉండదు. అంటే సమ్ టైమ్స్ ఇట్లా ప్రాఫిట్ వస్తుంది, నెక్స్ట్ డేనే ఈరోజు కొంత ప్రాఫిట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డేనే ఆటోమేటిక్గా ప్రాఫిట్ అనేది లాస్ అయిపోతారు. సో దానికి ఏంటంటే కంప్లీట్ నాలెడ్జ్ తోటి మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయాలి. సో దాంట్లో పర్ఫెక్ట్ అయ్యేంత వరకు నా ఏదైతే 5 years ఎక్స్పీరియన్స్ ఉందో నేను కంప్లీట్గా మీకు లైఫ్ టైం సపోర్ట్తో మీరు ఏదైతే డౌట్స్ ఉన్నాయో అది ప్రతిదీ మీరు స్క్రీన్ షాట్ పెట్టి నాకు ఇక్కడ ఈ విధంగా ఇట్లా ఈ క్యాండిల్ ఇక్కడ ఎందుకు ఇలా ఫామ్ అయింది, అక్కడ ఎందుకు ఇలా అంటే ప్రతి చిన్న పాయింట్ నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సపోర్ట్లో. మీకు విత్ ప్యూర్ ప్రైస్ యాక్షన్ వీడియోస్ వస్తాయి కోర్స్తో, అండ్ అట్ ద సేమ్ టైం లైఫ్ టైం సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సపోర్ట్ లేకుండా కోర్సు మీరు నా దగ్గరే తీసుకోవాలని చెప్పేసి నేను అనను. మీరు ఎక్కడ తీసుకున్నా సపోర్ట్ అనేది ఇస్తున్నారా అది చూసుకోవాలి. ఎందుకంటే సపోర్ట్లోనే మెయిన్గా ఉంటుంది. మీకు ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్ మొత్తం క్లారిఫై అయిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు డౌట్స్ వస్తాయి. సో అక్కడ ఎలా జరిగింది, ఇక్కడ ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి మీకు గైడ్ చేసే వాళ్ళు ఉండాలి. గైడ్ చేసే వాళ్ళు ఉండాలి. మీకు లైఫ్ టైం సపోర్ట్ తోటి మీరు పర్ఫెక్ట్ అయ్యేంత వరకు నేను 80% మీ యాక్యురసీ ఏదైతే ఉందో 80%, 90% రీచ్ అయ్యేంత వరకు నేను కంప్లీట్గా మీరు ఇంకా దాని మీద ఫోకస్ చేసినట్టయితే ఆ 90+ కూడా యాక్యురసీ అవుతుందండి. దానికి పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ 100% ఎవరు కాదు, నేను కాదు, ఏ ప్రొఫెషనల్ ట్రేడరు దీంట్లో 100% లేరు. ఎవరైనా చెప్తే ఇలా 100% అని చెప్తే మాత్రం మీరు నమ్మొద్దు. సో స్కామర్స్ చాలామంది ఉన్నారు. సో నా పేరు మీద కానీ వీటి పేరు మీద కోర్సులు ఇవ్వడం, మళ్ళీ ఇంకా టెలిగ్రామ్ ఛానల్స్ క్రియేట్, మనకు ఇలాంటి టెలిగ్రామ్ ఛానల్ లేదు. అండ్ అట్ ద సేమ్ టైం వేరే అదర్స్ కోర్సెస్ కూడా నేను ఏం చెప్పాను. నేను ఓన్లీ ప్యూర్ ప్రైస్ యాక్షన్ కోర్సు 1999లో ఉంటుంది. మీకు లైఫ్ టైం సపోర్ట్ తోటి ఉంటుంది. సో మీ పర్ఫెక్ట్ అయ్యేంత వరకు మీ ఆక్యురసీ ఏదైతే ఉందో దాన్ని ఇంక్రీజ్ చేసే బాధ్యత నాది. సో ఆ రకంగా ఇక్కడ నేను మనకు ఇప్పుడు కాన్సెప్ట్లో మనకు టాపిక్లో వెళ్తే ఇట్లా ఇక్కడ మెయిన్గా బిగినర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోర్ట్ చార్ట్ ఓపెన్ చేయగానే సరే ఏ విధంగా ట్రేడ్ చేయాలి అంటే కొంత నాలెడ్జ్ వచ్చినా కూడా ఏ విధంగా ఫస్ట్ ఏ రకంగా స్టార్ట్ చేయాలి.
సింపుల్ అండి. మీరు చార్ట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడాల్సింది మార్కెట్లో ట్రెండ్ ఏది ఉంది, డౌన్ ట్రెండ్ ఉందా, సైడ్ వేస్ ఉందా, లేకపోతే అప్ ట్రెండ్ ఉందా, ఈ రకంగా ఫస్ట్ చూసుకోవాలి. సో ఇక్కడ చూసినట్టయితే మార్కెట్ మెయిన్గా వచ్చేసి ఇక్కడ మనకు ట్రెండ్ మీకు చూడగానే మీకు తెలిసిపోయింది. కంప్లీట్గా వచ్చేసి మనకు డౌన్ ట్రెండ్ ఉంది. సో ఇక్కడ మెయిన్గా బిగినర్స్ చేసే మిస్టేక్ ఏంటి అంటే ఇలా లెవెల్స్ డ్రా చేసుకుంటారు. సో కొంతమంది లెవెల్స్ ఇలాగా అంటే ప్రాపర్గా డ్రా చేసుకుంటారు, లెవెల్స్ ఇలా డ్రా ఎక్కడైతే రివర్సల్ ఉందో సో అక్కడ ఇలా ఇక్కడ మనకు సపోర్ట్గా ఇక్కడ రెసిస్టెన్స్, ఇక్కడ ఒక ఎస్ఎన్ఆర్, ఈ విధంగా డ్రా చేసుకుంటారు. ఒక ట్రెండ్ లైన్ వస్తుంది ఇక్కడ నుంచి వెళ్ళి. సో ఈ రకంగా డ్రా చేసుకుంటారు. సో అట్ ద సేమ్ టైం ఇంకేంటి అంటే ఇక్కడ వాళ్ళు చేసే మిస్టేక్స్ మెయిన్గా ఈ రకంగా మనకు లెవెల్స్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ముఖ్యంగా ఈ ప్రజెంట్ క్యాండిల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లెవెల్ ఉంది. సో ఆ లెవెల్ లోపలనే ఇది రిజెక్షన్ ఇచ్చి క్లోజ్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేది కంప్లీట్గా ఏంటి, సెల్లర్ క్యాండిల్. అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ సెల్లర్ క్యాండిల్ అని చెప్పేసి వాళ్ళు అనుకోవడం అన్నట్టు. అంటే అక్కడ ప్రజెంట్ మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది పక్కకు పెట్టేసి వాళ్ళు అనుకోవడం, ఈ అనుకోవడం ఏదైతే ఉందో దానివల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా లాసెస్, అంటే మెయిన్గా లాసెస్ వచ్చేదే ప్రతి ఒక్కరికి, బిగినర్స్ అయినా ఇంటర్మీడియట్ అంటే కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రేడర్స్కి కూడా, ఈవెన్ కోర్సెస్ తీసుకున్న ట్రేడర్స్ కూడా లాస్ అయ్యేది అక్కడే. అనుకోవడం కాదండి, అనాలిసిస్ చేయాలి. అంటే అక్కడ ప్రజెంట్ మనకు క్యాండిల్ ఇక్కడ ఏం ఇండికేషన్ ఇచ్చింది, సో ఇక్కడ ఎలా ఫార్మేషన్ అయింది, సో అక్కడ ఒక లెవెల్ ఉంది, ఓకే రైటే. సో అది కంప్లీట్గా మనకు రీటెస్ట్ అయ్యి రివర్సల్ అవుతుందా, అంటే ఆ లెవెల్కి అంత వాల్యూ అంటే అంత స్ట్రెంగ్త్ ఉందా మెయిన్గా. సో అదొక సప్లై లెవెల్ అయినా, ప్రాపర్ సప్లై లెవెల్ అయినా, లేకపోతే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్, ఈ రకంగా మనం కొన్ని చూసుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకు ఈ క్యాండిల్స్లోనే మనకు ఈ యొక్క ఇండికేషన్ అనేది ఉంటుంది. అంటే ప్రీవియస్గా ఉన్న ఈ 2-3 క్యాండిల్స్లోనే ఆ ఇండికేషన్ ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఇక్కడ ఎలాంటి లెవెల్స్ డ్రా చేసుకోకుండా, అంటే మనకు హిస్టరీలో ఏదైతే మనకు లెఫ్ట్ సైడ్లో ఉన్న హిస్టరీ చూసి మనం ఎప్పుడు కానీ లెవెల్స్ డ్రా చేస్తూ ఉంటాం కదా. సో ఆ లెవెల్స్తో పాటు అవి పెద్దగా మనకు వాటితోటి పెద్దగా అవసరం లేకుండా కూడా ప్రజెంట్ ఏదైతే ఉందో, ప్రజెంట్ ఇక్కడ ఈ ఫార్మేషన్ ఏదైతే ఉందో అక్కడున్న ట్రెండ్ను బట్టి మార్కెట్ ట్రెండ్ చేంజ్ అయిందా, అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న లెవెల్స్ అనేది ఎవిటిని మనం మెయిన్గా ఇంపార్టెంట్గా తీసుకోవాలి, ఎవిటిని వదిలేయాలి, ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలి, ఎక్కడ ట్రేడ్ తీసుకోకూడదు అనేది వితౌట్ అంటే హిస్టరీలో లెవెల్స్ అనేది పెద్ద యూజ్ చేయకుండా మాత్రమే నేను ఈ యొక్క అడ్వాన్స్డ్ లెవెల్ కూడా నేను ప్రైస్ యాక్షన్ నేను నా కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫ్రెండ్స్, అలాగే ఒక స్టూడెంట్ కూడా ఈ ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఆయన పర్సనల్గా తాను ఓన్గా ఫీల్ అయ్యింది ఏంటి అనేది తన ఎక్స్పీరియన్స్ని, నా కోర్స్ తీసుకున్న ఆ ఎక్స్పీరియన్స్ని మనకి ఇక్కడ ఫీడ్బ్యాక్ పెట్టాడు, మీకు చూపిస్తాను నేను. ఒక 4-5 కోర్సులు తీసుకున్నా, సరే అల్ల 50 ఇచ్చే కానీ పర్ఫెక్ట్ ఇవ్వలే. ఇప్పుడు మీరైతే ఇలా లాస్ట్ చాప్టర్ చెప్పలేడు, అది మాత్రం వేరే లెవెల్. ఎందుకంటే మార్కెట్ బేస్డ్ ఆన్ అదే, ఇక అంతా ట్రెండీ మార్కెట్లో మనం ట్రేడ్ చేయాలంటే చెప్తారు, అప్ ట్రెండ్లో అప్కే తీసుకోవాలి, డౌన్ ట్రెండ్లో డౌన్కే తీసుకోవాలని చెప్తారు, కానీ ఏడ తీసుకోవద్దు అని చెప్పరు. అది ఇది ప్రాక్టీస్ దొరుకుతుంది, అది ఇదని ఏదో చెప్తా ఉంటారు, అది పర్ఫెక్ట్గా కాదు. అట్లా మీరు చెప్పిళ్ళు ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలి, ఎక్కడ ట్రేడ్ వదిలేయాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ స్కిప్ కావాలి, అది ఎక్కడ బయర్స్ వికేతాలు, ఎక్కడ సెల్లర్స్ వికేతాలు, అది వేరే లెవెల్. ఇంకోటి ఏంటంటే మీ సబ్జెక్టు, మీ నాలెడ్జ్, అది ఎంతమందికి ట్రాన్స్ఫర్ అవుతుంది అంతమందికి ట్రాన్స్ఫర్ కావాలన్నా అది కూడా ఒక ఆలోచనతోనే మీరు ఈ కోర్సు తక్కువలో అందరికి హెల్ప్ చేయాలని ఇస్తారు. అది నేను నమ్ముతున్నా బ్రో. ఇది ఫ్రెండ్స్ తన యొక్క హ్యాపీ ఫీడ్బ్యాక్ అన్నమాట అది. సో అలాగే పేమెంట్ ప్రూఫ్స్ అండ్ ఇక్కడ వాళ్ళ యొక్క యాక్యురసీ కూడా చూడవచ్చు, నా స్టూడెంట్స్ యొక్క యాక్యురసీ. సో ఇక్కడ థ్యాంక్ యూ బ్రదర్, ఎక్సలెంట్ కోర్స్ అని చెప్పేసి ఫీడ్బ్యాక్ ఇచ్చాడు, తన పేరు రోస్. సో ఇక్కడ చూడండి పేమెంట్ ప్రూఫ్స్, ఇక్కడ చూడండి టుడే కంపౌండింగ్ ప్రాక్టీస్ బ్రో 90 అంటే 9 ట్రేడ్ తీసుకున్నాడు, 9 విన్ అన్నమాట. సో మొత్తం కంపౌండింగ్. సో కంపౌండింగ్ అనేది మీరు ట్రై చేయకండి, సో అది కొంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, అట్ ద సేమ్ టైమ్ కంప్లీట్గా ప్రాక్టీస్ నాలెడ్జ్ కూడా ఉండాలి.
సో ఇక్కడ చూడండి పేమెంట్ ప్రూఫ్స్ కూడా చూడవచ్చు. ఇక్కడ యాక్యురసీ 82+ ఉంది బ్రో అని చెప్పేసి స్టూడెంట్. సో కంప్లీట్ జెన్యున్ అండి, జెన్యున్ కోర్సు. నేను ఎవరిని ఫోర్స్ చేయను తీసుకోమని చెప్పేసి. ఒకటి ఏంటంటే మీ దగ్గర మనీ ఉన్నప్పుడు మాత్రమే నాకు మెసేజ్ చేయండి, అలా అని చెప్పేసి మీరు తీసుకోవాలని లేదు. ఏంటి అంటే ఎవరైతే సార్ మేము ఇంట్రెస్ట్ ఉంది, మాకు మేము నేర్చుకోవడానికి మేము ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము, మీరు ఎంతవరకు నాకు సపోర్ట్ ఇస్తారు, సో మీరు ఎంతవరకు నాకు సపోర్ట్ ఇస్తారు నేను ప్రాఫిటబుల్ ట్రేడర్గా అయ్యేంత వరకు అనేది మీరు నాకు చెప్తే లైఫ్ టైం సపోర్ట్ ఇస్తానండి, ఇది మాత్రం షూర్. సో మీరు పర్ఫెక్ట్ అయ్యే వరకు నేను లైఫ్ టైం సపోర్ట్ ఇస్తాను. సో నా దగ్గర ఉన్న నాలెడ్జ్ మొత్తం ఎలాంటి సీక్రెట్స్ దాచకుండా నా కోర్సులో నేను కంప్లీట్గా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో కావాల్సిన వారు నాకు మెసేజ్ చేయండి. సో కోర్సులో చెప్పాను కదా 15 వీడియోస్ ఉంటాయి, అలాగే లైఫ్ టైం సపోర్టు. మీరు ఎప్పుడైతే రెడీయో అప్పుడు నాకు మెసేజ్ చేస్తే నేను కంప్లీట్గా మీకు ఆఫ్టర్ పేమెంట్ మీరు నాకు ఆ స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత నేను వీడియోస్ సెండ్ చేస్తాను. ఇవి నా యొక్క కోర్సు టాపిక్స్ అన్నమాట. సో అలాగే మనం మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. సో మరి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, బిగినర్స్ చేసే మెయిన్ మిస్టేక్స్లో చూసినట్టయితే, సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కామన్గా ఈ మిస్టేక్స్ ఇక్కడైతే ఇండికేషన్ ఇచ్చిందో క్యాండిల్ మనకు ఒక కంటిన్యూషన్ సైన్, మనకు రిప్లైలో ఇది వీక్ ఉన్నా కూడా ఇది ఒక స్ట్రాంగ్ అన్నమాట, స్ట్రాంగ్ డిమాండ్ ఉన్న క్యాండిల్ అన్నమాట. సో అది ఇక్కడ ఈ లెవెల్ దగ్గర ఫార్మేషన్ అయినప్పుడు రివర్సల్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది రివర్సల్ అయ్యే ఛాన్స్ ఎక్కడ ఉంటుంది మెయిన్గా అంటే మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉంటాయి. సో ఒక సప్లై జోన్ అనేది ఉంటుంది మెయిన్గా, అంటే సెల్లర్స్కైనా బయర్స్కైనా ఒక రివర్సల్ లెవెల్, ఒక కంప్లీట్గా ఒక రివర్సల్ సైన్ చూపెట్టే మోస్ట్లీ టైమ్స్ అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ అనేది మార్కెట్లో అప్వర్డ్ డైరెక్షన్ అయినా ఇలా రీటెస్ట్ తీసుకుంటుంది, మళ్ళీ ఇలా రీటెస్ట్ తీసుకుంటుంది. మనకు నెక్స్ట్ రీటెస్ట్ తీసుకునే లెవెల్స్ అన్నిటిని మనం ఇట్లా డ్రా చేసుకున్నా కూడా మళ్ళీ ఇక్కడ నుంచి అది మనకు రివర్సల్ అవ్వచ్చు, లేకపోతే కంప్లీట్గా వాటి యొక్క వేవ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయింది ఒక స్ట్రాంగ్ లెవెల్, అక్కడ నుంచి అది రివర్సల్ తీసుకొని మనకు ఈ రకంగా మూవ్ అయ్యే ఛాన్స్ అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ అన్నమాట. సో దీంట్లో మీరు లెవెల్స్ని యూజ్ చేసుకుంటూ ఈ మార్కెట్ స్ట్రక్చర్ని మార్కెట్ డైరెక్షన్ ఏదైతే ఉందో ఆ డైరెక్షన్ని ఫాలో అవుతూ మీరు ఎలా ట్రేడ్ తీసుకోవాలి, కంప్లీట్గా ఎక్కడ ట్రేడ్ అనేది అవాయిడ్ చేయాలనేది నేను కంప్లీట్గా నా కోర్సులో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎక్కడ రివర్సల్ అవుతుంది మెయిన్గా మీకు కావాల్సింది క్యాండిల్స్టిక్ రీడింగ్ సైకాలజీ ఏదైతే ఉందో దాంతోపాటు అన్నిటికన్నా ముఖ్యమైనది మార్కెట్ స్ట్రక్చర్, మార్కెట్ యొక్క టార్గెట్ ఏంటిది, నెక్స్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడి నుంచి అదే ట్రెండ్ రివర్స్ అవుతుంది, సో ఏ లెవెల్ని బ్రేక్ అయిన తర్వాత అది రివర్సల్ అవుతుంది అనేది కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఈ రకంగా అన్నమాట, ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు కంప్లీట్గా ఎనాలిసిస్ ప్రకారమే వెళ్ళాలి. అక్కడ ఎనాలిసిస్కి మీకు అగెనెస్ట్ కూడా అక్కడ క్యాండిల్స్టిక్ అనేది అప్పేర్ కావచ్చు. సో ఆ రకంగా అలా అప్పేర్ అయినా కూడా మీరు ఏంటంటే పేషెన్స్గా వెయిట్ చేసి మీ యొక్క సెటప్ ఏదైతే ఉందో అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ అది మీకు దొరికినప్పుడు మాత్రమే ట్రేడ్ ఎంట్రీ అనేది ఉండాలి. సో కంప్లీట్గా టుడే ఇది అన్నమాట వీడియో. సో ఫ్రెండ్స్ నా యొక్క షార్ట్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో మీకు 30% 40% దాంట్లోనే కంప్లీట్ నేను నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తున్నాను. అంటే ఏంటి అంటే మనకు కంప్లీట్గా ఒక రీజనబుల్ ట్రేడింగ్ అన్నమాట. అక్కడ ఏంటి రీజన్, ప్రతి ఒక్క ట్రేడ్కి నేను ఏ విధంగా చేశాను ట్రేడ్ అనేది కంప్లీట్ నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో కావాల్సిన వాళ్ళు షార్ట్స్లో ప్రతి ఒక్క షార్ట్ మీరు చూసినట్టయితే మీకు ఏదో ఒక టిప్ దొరుకుతుంటుంది. సో ఇలాంటి మరిన్ని ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే బైనరీ ఆప్షన్స్లో ట్రేడింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ముఖ్యంగా నేర్చుకోకుండా మాత్రం ప్లీజ్ దయచేసి ఇన్వెస్ట్ చేయకండి. చెప్తున్నాను 100%. ఈరోజు ప్రాఫిట్ ఉంది, రేపు ప్రాఫిట్ ఉండవచ్చు, కానీ ఎల్లుండి మాత్రం మీరు కంప్లీట్గా మీరు ఇన్వెస్ట్ చేసిన ఆ యొక్క క్యాపిటల్తో పాటు మీ వచ్చిన ప్రాఫిట్ కూడా లాస్ అవుతుంది. సో అందుకనే కంప్లీట్గా మీకు 80+ 90+ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయండి. సో అంత యాక్యురసీ వచ్చేదాకా మీకు నేను నా గైడెన్స్ ఇస్తూ నా కోర్సులో లైఫ్ టైం సపోర్ట్ ఇస్తున్నాను. మీ యాక్యురసీ యొక్క రెస్పాన్సిబిలిటీ నాది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.